అదే అదే ఆ సౌండ్ నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ సరే. సో ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నన్ను హీరో పేరు కూడా చెప్పేస్తా తప్పలేదు నితిన్ డైలాగ్ రైటర్ నేను ఆ సినిమా ఫంక్షన్లో అందరిని పిలుస్తూ హర్షవర్ధన్ కూడా రావాలని నాకు లిస్ట్ చదివచ్చు. అందరి పేరు చెప్తుంటే నేను లేచి అక్కడి నుంచి వస్తున్న ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు కూడా హర్షవర్ధన్, అతని యాక్టర్ హర్షవర్ధన్. నేను టక్మన్ ఇప్పుడు నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదని అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి నా పేరు రాలా, అంటే నేను రాలేదన్న విషయం కూడా నితిన్ రిజిస్టర్ అవ్వదు. హర్ట్ డైలాగ్ రైటర్ మర్చిపోయి హీరో అంతే ఇలాగే ఉంటాయి అనుకున్నాను. అనుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత బయటకు కలిసాను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు రాలేదేంటి అంటే పిల్లలు కదా, పిలవకుండా ఎలా వస్తామని వచ్చిన కమలాసనం గోని తను చాలా ఎమోషనల్గా సారీ అంటాడు అనుకున్నాను. ఇలా కింద నుంచి నేను చూసి నువ్వు స్టేజ్ మీద మాట్లాడే రోజు వస్తుంది, ఆ రోజు నీకు తెలుస్తుంది ఏమేమి గుర్తుంటాయో ఏమేమి గుర్తుండవో అని. అప్పుడు కిందకి ఆ మాట ఎందుకు అన్నాను, అరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పలేదు, ఇలాగ నీకు అనిపించకపోతే అంటే నేను అలాంటి కోసం అందరినీ గుర్తుపెట్టుకుంటాను. ఆ తర్వాత నుంచి